అభ్యాసం 12.2లో మూడవ లెక్క. ఒక విగ్రహం 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబడి ఉంది. 2 మీటర్లు అనేది ఏంది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2 మీటర్లు పీఠంపై నిలబడి ఉంది. దానిని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహం పై భాగం 60 డిగ్రీలు, పీఠం పై భాగం 45 డిగ్రీల ఊర్ధ్వ కోణాలు చేస్తున్నాయి. విగ్రహం యొక్క ఎత్తు ఎంత? చూడండి, ఇక్కడ పీఠం అన్నాడు, పీఠం పైన విగ్రహం ఉంది. ఓకే, ఫస్ట్ విగ్రహం వేసుకుందాం. ఇది విగ్రహం ఏబి అనుకుందాం. దీనికి పీఠం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి సి అనేది పీఠం. ఓకే, ఏబిసి పీఠం ఉంది. దాని కొంత దూరం నుండి, కాబట్టి కొంత దూరంకి వెళ్ళిండు ఒక పరిశీలకుడు. ఆ పరిశీలకుడు విగ్రహం పై భాగంలో, అంటే ఏ భాగాన్ని చూస్తేనేమో 60 డిగ్రీలు అయింది, 60 డిగ్రీలు. అదే పరిశీలకుడు పీఠం యొక్క పై భాగాన్ని చూసిండు, అప్పుడు ఆయనకు 45 డిగ్రీలు వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు, విగ్రహం యొక్క ఎత్తు ఇది హెచ్ కనుక్కోమంటాడు. బీసీ ఎంత అంటే 2 మీటర్లు, ఎందుకంటే పీఠం యొక్క ఎత్తు ఇచ్చిండు. మనకు కావాల్సింది ఈ కోణానికి ఎదుటి భుజం కావాలి. ఆసన భుజం రెండిటికి కామన్ కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. ఎదుటి భుజం బై ఆసన భుజము అంటే ట్యాన్. కాబట్టి ఈ లెక్కను సాధించుకోవడానికి మనము ట్యాన్ నిష్పత్తిని ఉపయోగిస్తాం. చూడండి మరోసారి, ఒక విగ్రహం యొక్క పేరు ఏబి, అక్కడి నుంచి పీఠం యొక్క ఎత్తు 2 మీటర్లు, ఇక్కడ నుంచి కొంత దూరంలో పరిశీలకుడు. ఆ పరిశీలకుడు విగ్రహం యొక్క పై భాగాన్ని చూసిండు. అదే స్థానము నుండి పీఠం యొక్క పై భాగాన్ని కూడా చూసిండు. మొదట చూస్తే 60, తర్వాత చూస్తే 45 డిగ్రీలు. ఇది లెక్క. ఇక్కడ మనం పటం వేసేటప్పుడు ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం రావాలి. ఈ విధంగా 90 డిగ్రీలు రావాలి, గుర్తుపెట్టుకోండి. స్కేల్ పెట్టి ఉపయోగించి చేయండి. ఇప్పుడు దీని యొక్క సాధన చూడండి. ఇది సాధన. విగ్రహం ఎత్తు ఇవన్నీ రాస్తాం. ట్యాన్ కాబట్టి దీనికి ఎదురుగా ఫస్ట్ మనం తీసుకునేటువంటిది బీసీడి. దీనికి ఇది ఎదుటి భుజం, ఇది ఆసన భుజం ఎక్స్ అనుకోండి. ఎదుటి భుజం బై కోణం, ఎదుటి భుజం బై ఆసన భుజం, సో 45 డిగ్రీలు. ఇక్కడ 45 డిగ్రీలు, ట్యాన్ 45 బీసీ బై ట్యాన్ 45 అంటే పట్టిక నుండి 1 ఏం లేకుంటుంది కాబట్టి బై 1 రాసుకోండి, అడ్డగుణాకారం చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్లు వచ్చేస్తుంది. అంటే పరిశీలకునికి ఆ విగ్రహానికి మధ్య ఉన్నటువంటి దూరము 2 మీటర్లు అనేది మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో త్రిభుజం తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద త్రిభుజం ఏది, ఏసిడి. ఏసిడిలో కూడా కోణానికి ఇది ఎదుటి భుజం అయితే ఇది ఆసన భుజం ఎంత అనేది తెలిసిపోయింది. ఎంత అంటే 2. సో ట్యాన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డీసీ. కానీ ఏసీ అనేది 2 భాగాలు అయింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఏసీ అనేది ఏబి ప్లస్ బీసీ. 60 డిగ్రీల కోణానికి ఎదుటి భుజము ఇక్కడి నుంచి ఇక్కడికి అవుతుంది. అదే ఈ 45 డిగ్రీలకు కేవలము ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తుంది. అది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సో √3 అడ్డగుణాకారం చేయండి. h+2, ఇది h+2 ఈజ్ ఈక్వల్ టు 2√3. h ఈజ్ ఈక్వల్ టు 2√3 - 2. ఈ రెండిట్లో కూడా 2 కామన్. 2 కామన్ తీస్తే √3 - 1 మీటర్లు. ఒకవేళ మీరు ఇంతవరకు పెట్టినా కూడా మార్కులు పడతాయి. తర్వాత √3 విలువ ఎంత అంటే 1.732. √3 విలువ 1.732. ఇది గుర్తుండాలి నోటుకి. ఈ విలువను వేసుకున్నాం. 1.732లో 1 పోతే 0.732. 2తోన గుణాకారం చేయాలి. 2తోన గుణాకారం చూడండి ఎంత మిగిలింది, ఒకసారి చూపిస్తాను. 1.732లో 1 పోవాలి కాబట్టి 1 అనేది పూర్ణాంకం, 0.000 పెట్టుకుంటాం. అప్పుడు ఎంత, 2 0 పోతే 2, 3 0 పోతే 3, 7 0 పోతే 7, 1 1 పోతే 0. ఇది ఇంటూ 2.
ఇంటూ 2, 2 రెంట్ల 4, 2 మూళ్ళ 6, 2 వేళ్ళ 14. దశాంశం తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 అంకెల తర్వాత అంటే 1.464 వస్తుంది. ఈ విధంగా మనకు గోపురమా లేకపోతే విగ్రహం యొక్క ఎత్తు 1.464 మీటర్లు వస్తుంది. ఇది కొద్దిగా రూట్ 3లు అవి ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు